ఎస్వీ న్యూస్ కు స్వాగతం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ఈగల్ ఫోర్స్ తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమరి సీఐ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నేటి యువత దేశానికి వెన్నెముక లాంటి వారని పేర్కొన్నారు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోదని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని, లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబం, సమాజంపైన తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత అవసరమని అభిప్రాయపడ్డారు. అందరికీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అక్కడ ఎందుకు ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది, అక్కడ అంతా నాలెడ్జ్ అంటే సౌండ్ మైండ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ యూత్ అంతా అక్కడ మొత్తం వీళ్ళంతా ఐటీ ఎంప్లాయీస్ అంతా అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ అంటే ఎంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎంతమంది అక్కడ గ్యాదర్ ఉంటే ఆ ఏరియా అంతా. మీరు ఇప్పుడు ఒకసారి హైటెక్ సిటీ ఎస్ఎస్సి అయిపోతుంది, ఇంటర్మీడియట్ వెళ్తారా? అందరు వెళ్తారా? నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని కదా. చైతన్య, నారాయణ, ఇంకా వేరే ఏదైనా సంథింగ్ కాలేజ్, నాకు పేర్లు స్పెసిఫిక్గా చెప్పాలని కాదు, వెళ్తుంటారు. అలా చెడిపే అవకాశం అది యువతది. సో ఇప్పుడు ఎట్లయితుందంటే సొసైటీలో ఒక యూత్ అంటే ఇప్పుడు మీరు ఎస్ఎస్సి ఉన్నారు. సో ఎస్ఎస్సిలో అందరూ మంచి వాళ్ళు ఉంటారు, కొంచెం క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది. మీకు హెడ్ మాస్టర్ క్లోజ్ మానిటరింగ్ ఉంటారు, క్లాస్ టీచర్ క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది, మీ పేరెంట్స్ క్లోజ్ మానిటరింగ్ ఉంటారు. ఎందుకంటే స్కూలు ఇల్లు జస్ట్ ఒక పక్కకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే పోతారు వస్తారు. అవునా కదా? మీరు బయటికి తిరుగుతారా? ఇక్కడ నుంచి మంచిర్యాల నుంచి హైదరాబాద్ నుండి కరీంనగర్ అట్లేం తిరిగి